హలో ఎవ్రీవన్. ఇవాళ మనం వెన్న తయారీ విధానం ఎలా అనేది చూద్దాం. మేమైతే పాల మీద మీగడ తీస్తాము. డైలీ చేంజ్ వేస్తాను అది తీసాక. ఫస్ట్ అయితే ఐస్ వాటర్ పోసేసాను. జస్ట్ ఐస్ వాటర్ పోసి 2-3 టైమ్స్ ఇట్లా అనగానే కొంచెం ఇట్లా మీగడ అంతా సాఫ్ట్ అయిపోయి పైకి వస్తుంది. సరే, తర్వాత ఇంకా కూర్చొని ఇంకా వెన్న చిలుకుతూ ఉన్నాను. సో మేము యూజువల్లీ పెరుగు మీద మీగడ తీయము. పాల మీద మీగడ అయితే స్పీడ్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో యూజువల్లీ పాల మీద మీగడ తీసి డైలీ చెమిరేస్తానమాట. సో మధ్యలో నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ, ఫుల్ నీళ్ళు పోసుకునేకూడదు ఫస్టే, కొంచెం కొంచెం మధ్యలో నీళ్ళు పోసుకుంటూ చేయి తడుపుకుంటూ కవ్వంతో చిలికితే చాలా బాగా వస్తుంది. నేనైతే మిక్సీకి వేయను, కవ్వంతోనే చిలుకుతాను. కొంచెం కష్టమైనా సరే, ఎందుకంటే వెన్న రావడం అనే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసాను. ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెట్టినవి వేసాను. మధ్యలో అట్లా ఐస్ క్యూబ్స్ వేస్తూ చిలికితే వెన్న ఫాస్ట్గా ఫామ్ అయిపోతుంది, ఎక్కువసేపు చిలకని అవసరం లేదు. సో ఐస్ క్యూబ్స్ వేయగానే చూడండి అసలు ఎంత బాగా ఇట్లా పూసగా వచ్చేసిందో వెన్న అయితే. కొంచెం సేపు ఇట్లా రౌండ్గా తిప్పుతూ మధ్యలో చిలుకుతూ అట్లా ఉన్నానమాట. సో చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోయింది వెన్న అయితే. నాకు ఎంత టైం పట్టలేదు, జస్ట్ 15-20 మినిట్స్లో నాకు వెన్న ఫామ్ అయిపోయింది ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల. చూడండి, మధ్యలో ఎత్తి చూస్తే పూసగా వచ్చింది. ఇంత లోపల మా షణ్ముఖ్ కూడా వచ్చి ఇంకా నేను చిలుకుతా అమ్మా, నేను కృష్ణుడిలాగా వెన్న చిలుకుతా అమ్మా అని చెప్పి వచ్చాడు. సో హీఈస్ ప్లేయింగ్ అనమాట. జస్ట్ కొంచెం వాడికి కూడా టైం ఇచ్చాను. యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అని చెప్పి వాళ్ళకి ఆ టైం అనేది ఇవ్వాలి, ఆ స్పేస్ అనేది ఇవ్వాలి. సో హడావిడి పెట్టకూడదు పిల్లల్ని. సరే, తర్వాత నెక్స్ట్ చిలకడం స్టార్ట్ చేశాను. చూడండి, అప్పుడే గట్టి పడిపోయింది వెన్న, చాలా బాగా ఫామ్ అయిపోయింది. సరే, ఇంకా తర్వాత ఎట్లా వెన్నను సపరేట్ చేస్తానో చూడండి కవ్వం నుంచి. సో అసలు చేతికి అతుక్కోదు, చేతితో తీస్తుంటే వెన్న అసలు చేతికి అతుక్కోదు అనమాట. చాలా ఇట్లా జారిపోతుంది చేతి నుంచి, కవ్వం నుంచి చాలా ఈజీగా. సో వెన్న చిలికేయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మొత్తం కవ్వానికి ఉండే వెన్నంతా తీసేసి, తర్వాత గిన్నె చుట్టూరు అతుక్కున్న వెన్నంతా తీసేసి, బాగా వెన్ననంతా దగ్గరకు చేసి మధ్యలోకి చేసి ఇట్లా ఫ్లోట్ అవుతుంది వెన్న, లైట్ వెయిట్ అయిపోతుంది వెన్న ఫామ్ అయ్యాక. అదే ఒక సైన్ వెన్న ఫామ్ అయిందని చెప్పి. సో వెన్నంతా గిన్నె సైడ్లో అంతా గీకేసేసి పెట్టేయాలి. ఒక రోజంతా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే వెన్న బాగా గట్టి పడుతుంది. సో నేనైతే మీగడ తీసిన తర్వాత, వెన్న తీసేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక రోజంతా ఫ్రిడ్జ్లో ఉంటుంది. సో నెక్స్ట్ నెయ్యి కాచడం అనే ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.